వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను కల్పన. భూసేకరణ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టులు కావాలనే అడ్డుకోవాలని చూస్తున్నాయని వెంకయ్య అంటున్నారు. ఏపీకి స్పెషల్ హోదా విషయంలో వెంకయ్య నాయుడు డబుల్ టంగ్తో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్రయ్య సీరియస్ అవుతున్నారు. మెగా అభిమానుల్లో కొత్త చిచ్చు, మెగా ఫ్యామిలీలో కొత్త రచ్చ. వయ్యారి భామలు ర్యాంప్పై కాలు జారారు. ఎందుకు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీగా ఉంది. లెట్ ఎంజాయ్. బీజేపీ పెద్దసారు వెంకయ్యనాయుడు ఎక్కడ పడితే అక్కడ ఉగాది పచ్చడి తిని జర గొంతు సుతరాయించడం లేదట. ఏ విషయంపైనైనా అనర్ఘళంగా మాట్లాడే వెంకయ్య అటువంటి లీడర్కి గొంతు నొప్పి రాకూడదు. మరి వచ్చిందంటే పరేషానే. అంత పరేషాన్లో ఉన్న పాపం వెంకయ్యనాయుడు చాలా విషయాలు చాలా మంచిగా చెప్పిండు. కాంగ్రెస్ ఓళ్లను జనం తరిమేశారన్న వెంకయ్య కమ్యూనిస్టులను అడ్డుకోవడం ఒక్కటే చేతనవునంటున్నారు. నమస్తే వెంకయ్య సారు, మంచిగున్నావా? ఏం సార్ ముచ్చట్లు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉగాది పచ్చడి ఇచ్చారు, తిన్నాను. చెన్నై ఎయిర్పోర్ట్ దిగా, అక్కడ ఉగాది పచ్చడి ఇచ్చారు, తిన్నాను. బాగుంది సారు, ఉగాది పచ్చడి మంచిగా తిన్నావన్నమాట. ఇంకేం సార్ విషయాలు? శ్రీ సిటీకి వెళ్ళాను, అక్కడ ఉగాది పచ్చడి ఇచ్చారు, తిన్నాను. త్రిపుల్ ఐటీకి వెళ్ళాను, అక్కడ ఉగాది పచ్చడి ఇచ్చారు, తిన్నాను. ఆ నుంచి ఉదయగిరి నియోజకవర్గం చింతల దేవికి వెళ్ళాను, నా కాన్స్టిట్యున్సీ, అక్కడ ఉగాది పచ్చడి ఇచ్చారు, తిన్నాను. నెల్లూరుకి వచ్చాను, అక్కడ ఇచ్చారు, అక్కడ తిన్నాను. అంతగానో ఉగాది పచ్చడి తిన్నారా సారు? మరి పచ్చడి ఎట్లుంది సారు, మంచిగున్నదా లేదా? అన్ని దగ్గర చింతపండు, అంత చింతపండు మంచిది కాదు. నేను పరధ్యానంగా ఆలోచించకుండా ఎవరికి వాళ్ళు ఏదో ఇచ్చారో వాళ్ళు సంతృప్తి కోసం తిన్నా. దాంతో కొంత ఇబ్బంది. నీ గొంతు పట్టితే కష్టమే సారు. మరి దవాఖానకు పోయినవా లేదా? ఒక విషయం మీదే మారుతాను నేను, ఆ విషయం మీదే ప్రశ్నలు, మిగతా విషయాలు మాట్లాడదు దయచేసి. ఏ విధంగా అనుకోవద్దు, ఎందుకంటే ఆ విషయానికి న్యాయం జరగాలి. నాకు తెలుసు సారు. ఒక విషయం అంటే ఉగాది పచ్చడి గురించే మాట్లాడమంటవా? వద్దులే సారు, ఇంకేమైనా చెప్పు. ఈ భూసేకరణ చట్టము 1894లో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. అది 2013 వరకు ఆ భూసేకరణ చట్టం అమలులో ఉండింది. అంటే మొత్తం కాంగ్రెస్ రాజ్యం అంతా కూడా సుమారు 60 ఏళ్ల పాటు ఆ చట్టం కిందే భూములను సేకరించేవాళ్ళు, ప్రజాహిత కార్యక్రమాలకు కానీ ప్రైవేటు కార్యక్రమాలకు కానీ. అవు సార్, కాంగ్రెస్ తో పాటే నడిమిట్ల మీ బీజేపీ కూడా రూలింగ్ చేసింది కదా, గప్పుడు గీ చట్టమే ఉంది కదా. కాంగ్రెస్ ఒక్కడే తప్పు చేసినట్టు చెప్తావేం సారు? రైతులకు న్యాయమైన నష్టపరిహారము, భూసేకరణ అనే పేరుతో ఎన్నికల ముందు హడావిడిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని చట్టాలు తెచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని, రైట్ టు కాంపెన్సేషన్ అని చేసి తన 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం ఎన్నికల ముందు అందరికీ ఆహార భద్రత అయినప్పటికీ కాంగ్రెస్కి రాజకీయ భద్రత లభించలేదు. న్యాయమైన భూసేకరణ కానీ ఓటు సేకరణ దాంతో జరగలేదు. ఓట్ల కోసం కాకపోతే జనం కోసం చట్టాలు తెస్తారా అయ్యింది? గాళ్ళైనా మీరైనా ఒకటే కదా. నువ్వేమో ఏపీకి స్పెషల్ స్టేటస్ అడిగినావు, ఇప్పుడేమో సప్పుడు చేయకుండా గమ్మునింటివి. సరే తీగాని కాంగ్రెస్ చట్టం తెస్తే మరి మీరేం చేసిరు సారు? బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. అన్ని ఓట్లు వాళ్ళకి పోతాయి కావాలా, మనం వ్యతిరేకిస్తే మనకి నష్టం వస్తుందేమని. ఓట్లు కాంగ్రెస్ కు పోతాయని మీరు సపోర్ట్ చేసిరు అన్నమాట. మంచిగా చేసిర్రు. మరి ఇంతకీ ఏం జరిగింది సారు? కానీ ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. మాకు తెలియకనే కదా సార్ అడిగేది. పోనీ తెలిసిన జనం ఏం చేసిండ్రు? ఇంత చేసినప్పటికి కూడా కాంగ్రెస్ తన జీవితంలో, దాని రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేనంత తక్కువ స్థాయికి దిగజారిపోయింది. సంఖ్య 544 ఎంపీస్ లో ఓన్లీ 44 ఎంపీస్ కాంగ్రెస్ కుడ్ గెట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ పాపులిస్టిక్ బిల్స్. అవు సారు, పాపంగాలం చూస్తేనే జాలనిపిస్తుంది. దాని పాఠం ఏంటంటే చిత్తశుద్ధి లేకుండా రాజకీయ కారణాలతో ఓట్లను దృష్టిలో పెట్టుకొని జనాకర్షణ చట్టాలను తెస్తే దానివలన అనుకున్న ప్రయోజనము లభించదు అనేది దట్ ఈస్ ద లెసన్. సరిగ్గా చెప్పినావు సారు.
జనానికి టోకరా వేద్దామనుకుంటే జనం ఊకుట్రా అయ్యింది. అయినా మీరు తెచ్చిన భూసేకరణ బిల్లు బాగలేదంటున్నారు కదా సారు. అన్ని రాష్ట్రాలు కోరాయి కాబట్టి దాదాపు ముఖ్యమైన పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు తప్పితే కమ్యూనిస్ట్ పార్టీలు ఏం కోరరు, వాటిని అడ్డుకుంటారు. వాళ్ళు వాళ్ళ అలవాటు, అది మనం ఏం చేయడం సిద్ధాంతం వాళ్ళు. అందుకని వాళ్ళు మనం తప్పుబాటు పడలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని అడ్డుకుంటారు. వాళ్ళ ఆలోచన ఈ దేశం ఆలోచనలు ఈ రెండు సమ్మిళితం కాలేవు. బట్ వాళ్ళ ఆలోచన వాళ్ళది, దే హావ్ గాట్ ఎ రైట్. అన్ని రాష్ట్రాలు కోరినాయా? మరి పేపర్లో రాలేదేం సారు? అయినా కమ్యూనిస్టులు అడ్డుకోవడం తప్ప ఏమి కోరరా? గాల కోపం వస్తుందేమో సారు. అయినా రైతుల నుంచి భూములు గుంజుకున్నాడు మంచిదేనటవా? జరుగుతున్నప్పుడు భూమి సేకరించకుండా రైలు పైన పోదు. మనం ఈ మధ్య కాలంలో నాసా అలాగే స్పేసు టెక్నాలజీలో చాలా అభివృద్ధి చెందాం. మనం ఆకాశానికి వెళ్తున్నాం, తొందరలో చంద్రమండలం కూడా వెళ్ళి అక్కడి నుంచి కొంత తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ రైల్వే లైను, ఎలక్ట్రికల్ లైను, చెరువు, ప్రాజెక్టు ఆకాశంలో కట్టడానికి వీలేదు. అలాంటి అవకాశం ఉంటే దాన్ని తప్పనిసరిగా పరిశీలించవచ్చు. భూమి మీదనే కట్టాలి. అంత ఎటకారం ఏంది సారు? ఆకాశంలో కట్టమని ఎవరన్నా అడిగిర్రా అయ్యింది? అయినా చట్టం మీ ఇష్టం వచ్చినట్టు తెచ్చుడేనా? చౌహాన్ గారు రాసిన, పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాసిన లెటర్ ఉంది, ఆనంద్ శర్మ గారు చేసిన ప్రకటన ఉంది. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఆఫ్ ది రెవెన్యూ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ యొక్క మినిట్స్ ఉన్నాయి. 32, 22, 25 రాష్ట్రాలు మార్పు కోరాయి. వీటి తర్వాతనే ప్రభుత్వం ఈ మార్పులు తెచ్చింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు అడిగిరు కాబట్టి తెచ్చినట్టు. మరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని పార్లమెంట్లో అడిగింది కదా, ఇచ్చేత్తరా? ఏంది సారు, ఏపీ సంగతి అడిగేసరికి గట్ల మూలుగుతావేంది సారు? సర్లే, అర్థమైంది. మరి ఉంటా సారు. ఉగాది పచ్చడి ఎక్కువ తినకు సారు, గొంతు పోతే కష్టం. వెంకయ్యనాయుడు గారికి ఎటకారం ఎక్కువని కాంగ్రెస్ సీనియర్ లీడర్ సి రామచంద్రయ్య బాబు అగ్గి మీద ఫైర్ అయ్యాడు. ఏపీకి అసలు స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పండంటూ వెంకయ్యనాయుడిని రామచంద్రయ్య నిలదీస్తున్నారు. ఏం సమాధానం చెప్తారో చెప్పండంటూ సీరియస్ అయిపోయారు. అపోజిషన్లో ఉన్నప్పుడు 10 ఏళ్లు స్పెషల్ కావాలన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు బోర్లా పడ్డారని రామచంద్రయ్య అడుగుతున్నారు. రామచంద్ర గారు దాడాలండి బాబు, మల్లెపూల తెల్లటి సొక్క వేసుకొచ్చారు. ఏంటండి విశేషాలు? ఇదిగో ఇంతకు ముందే వెంకయ్యనాయుడు గారు వచ్చి మా యాదగిరి గారితో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళారు. మీరేమంటారు చెప్పండి? కాబట్టి ఒకసారి అన్ని ఆలోచించి మాట్లాడండి. ఈ పొద్దు స్పెషల్ స్టేటస్ అంటే ఒక మంత్రి 10,000 కోట్లు వస్తుంది అంటున్నాడు, ఒక ఆయన 10 వస్తుంటున్నాడు. ఈడ ఫైనాన్స్ మినిస్టర్ నేను అప్పుకు పోతున్నా, ఓవర్ డ్రాఫ్ట్ రిజర్వ్ బ్యాంక్ అంటున్నాడు. ఇంత కన్ఫ్యూజ్డ్ మైండ్లో మీ ప్రభుత్వము, మీ మంత్రులు ఉంటే ప్రజల్ని ఏమం చేయాలనుకుంటున్నారు మీరు? కాబట్టి ఒక క్లారిటీతో, ఒక నీతివంతంగా మాట్లాడండి. ఒక ఏళ్ళు చూపిస్తే 4 వేళ్ళు మన పక్క చూపిస్తాయి. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వెంకయ్యనాయుడు గారు. తమరకు తెలియంది ఏముంటుంది బాబు, వెంకయ్యనాయుడు గారు తీరంతే. సెటైర్ ముందు పుట్టి తర్వాత ఆయన గారు పుట్టారు. నేను వెంకయ్యనాయుడు గారిని అడుగుతున్నా, పార్టీ అంటే ఏంటి వెంకయ్యనాయుడు గారు? పార్టీ అంటే టీ పార్టీయో మందు పార్టీయో కాదని ఆయనకి తెలుసండి. పెద్ద మీకే తెలుసున్నట్టు అడుగుతారేటి? ఆయన గారు అంటుంది ఏంటంటే కాంగ్రెస్ సెట పార్టీ అని ఉంటాడు ఆయన. ఒక పార్టీ అపవిత్రమైతే ఆ పార్టీ సభ్యులతో అవుతుంది. కాబట్టి ఈనాడు మీరు చెప్తే కుంభకోణాల కాంగ్రెస్ అంటే ఆ కాంగ్రెస్లో ఉండే నాయకులను రెడ్ కార్పెట్ వేసి తీసుకుంటున్నారే, ఏం సమాధానం చెప్తారు? ఇది బాగుందండి వరుస. మీ పార్టీ నుంచి వాళ్ళ పార్టీలోకి నేతలను ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలా? ఆయన మాత్రం ఏం చెప్తారండి బాబు? ఏ మిమ్మల్ని టీడీపీ నుంచి చిరంజీవి తీసుకోలేదా? పీఆర్పీ నుంచి కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలేదా? అంటే పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు డిఫరెంట్గా ఉంటారా? ఈ పొద్దు మీరు అనైతికంగా ఎవరు వచ్చినా కూడా, ఎటువంటి వ్యక్తి వచ్చినా వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి సభలు జరిపి వాళ్ళను వెల్కమ్ చేస్తున్నారే, ఏం సమాధానం ఎట్లా జస్టిఫై చేసుకుంటారు మీరు? వెంకయ్య గారు మాత్రం ఏం చెప్తారులేండి, వదిలేండి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. అంతేగాని మీ వ్యంగాలకు, మీ ప్రాసలకు, దాంట్లకు అనుగుణంగా ఉంటుందని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. బా పాపం వదిలేండి సార్. ఈసారికి ఊరికే ఆయన మీద అగ్గి మీద గుగ్గులు అయిపోతారేటి? ఆయన మాత్రం ఏం తప్పు అన్నారా? ఏపీకి స్పెషల్ స్టేటస్ కావాలంటే మీరు చట్టంలో పెట్టలేదు అంటున్నారు, అంతే కదా? మీరు 11 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రాన్ని చట్టపూర్వకంగా స్పెషల్ స్టేటస్ ఇచ్చినారేమో చూపించండి. ఈ దినం 11 రాష్ట్రాలు ఉన్నాయి స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్టువి. దాంట్లో ఏ రాష్ట్రానికైనా చట్టం చేసి ఇచ్చారా? మరి ఎందుకు దీనికి పర్టికులర్గా అడుగుతున్నారు?
అయితే చట్టంలో అక్కర్లేదంటారా? మరైతే ఎవరి మాటలు చెల్లుబాటు అయితే మీరే చెప్పండి. ప్రధానమంత్రి పార్లమెంట్లో అనౌన్స్ చేసిన దానికి విలువ లేదా, పవిత్రత లేదా? మోడీ గారు పార్లమెంట్లో చెప్తే దాన్ని తుడిచేసుకోవాలా మేము? తుడిచేసుకోవడానికి స్వచ్ఛ భారత్ ఏదో ఉంది కదండి బాబు, అది కాదు విషయం. ఏపీని మీరే చీల్చారు కదా అంటున్నారు ఆయన. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు నిత్యం అదే మాట్లాడుతున్నారు. అడ్డగోలు గారు చేసిన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి బారో చేసుకున్నావు నువ్వు కూడా ఆ పదము. మీరు ఒక ఓటిస్తే 2 రాష్ట్రాలనే అబద్ధం చెప్పారే. అన్నారులేండి, మీకులాగే వాళ్ళు ఎలక్షన్ల ముందు అంటాం అన్నారు. మరి అన్నారు కానీ ఆయన ఏమో మేము చీల్చలేదు కదా అంటున్నారా? మీరు కారణం కదా డివిజన్కు. ఎందుకు సపోర్ట్ చేశారు మీరు? ఎందుకు సపోర్ట్ చేశారు? ఈ పొద్దు ఎందుకు నిందిస్తున్నారు? ఆ దినం ఇంకా రాష్ట్రానికి ఏం కావాలో మీరు అడిగిండాల్సింది. మీరు అడగలేక శక్తి 10 సంవత్సరాలని అడిగి ఈ పొద్దు కింద బోళ్ళ పడ్డాం. 5 సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఎవరి అభిమానం సంపాదించినా ఆ పొద్దు అడిచావు రాజ్యసభలో. ఈ పొద్దు బోళ్ళ పడ్డావు. అవునండి బాబు, మా బాగా అడిగారు. ఆ రోజున మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాష్ట్రాన్ని విభజించేశారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చేశారు. మధ్యలో బోర్లా పడింది వెంకయ్యనాయుడు గారు కాదు, మీరు కాదు. అటు సీమాంధ్ర వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు బోర్లా పడ్డారు. అయినా సీల్చే వాళ్ళు ఏపీకి స్పెషల్ స్టేటస్ కావాలని పెడితే అయిపోయేది కదండి. ఎందుకు పెట్టలేదని వెంకయ్యనాయుడు గారు అడుగుతున్నారు. చట్టంలో ఉండేటివి అమలు చేయలే, స్పెషల్ స్టేటస్ చట్టంలో పెట్టలేదట. ఏంటి మాటలు ఇవన్నీ? కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. చూసి ఎప్పుడు చెప్పిందే చెప్పుకుంటా. ఒకసారి మాత్రము ఆంధ్రప్రదేశ్లో రియాక్షన్ ఉంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అంటాం. ఒకసారి అది ఇచ్చేదానికి అవకాశం లేదంటాం. 14th ఫైనాన్స్ కమిషన్లో బాగా రూపొందించారు ఏ పరిస్థితుల్లో ఇవ్వాలా స్పెషల్ స్టేటస్ అని. దాంట్లో 4-5 కారణాలు మన ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తాయి. ఆర్థిక స్వావలంబన లేదు, మౌలిక సదుపాయాలు లేవు. వీటన్నీ తీసుకోవాలంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని దాంట్లో క్లియర్గా ఉంది. రాజ్యాంగం క్రియేట్ చేసినటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ మించిన పరిజ్ఞానం మీకుందా, లేకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే 14th ఫైనాన్స్ కమిషన్ లో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఉందన్నమాట. మరి వెంకయ్యనాయుడు గారు ఎందుకంటే ఇలా మోసం చేస్తున్నారా? ఆయనేమో మీరే మోసం చేశారంటారు. కాబట్టి ఒకసారి అన్ని ఆలోచించి మాట్లాడండి. ఈ పొద్దు స్పెషల్ స్టేటస్ అంటే ఒక మంత్రి 10,000 కోట్లు వస్తుంది అంటున్నాడు, ఒక ఆయన అదొట్లు వస్తుంటున్నాడు. ఈడ ఫైనాన్స్ మినిస్టర్ నేను అప్పుకుపోతున్నా, ఓవర్ డ్రాఫ్ట్ రిజర్వ్ బ్యాంక్ అంటున్నాడు. ఇంత కన్ఫ్యూజ్డ్ మైండ్లో మీ ప్రభుత్వము మీ మంత్రులు ఉంటే ప్రజల్ని ఏమని చేయాలనుకుంటున్నారు మీరు? కాబట్టి ఒక క్లారిటీతో ఒక నీతివంతంగా మాట్లాడండి. ఒక ఏళ్ళు చూపిస్తే 4 వేళ్ళు మన పక్క చూపిస్తాయి. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వెంకయ్యనాయుడు గారు. ఏమోనండి బాబు, వెంకయ్యనాయుడు గారు ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏటో నాకైతే అర్థం కావట్లేదు. మీరేం చేద్దాం అనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఏం చేస్తాం? మా బతుకులు ఇంతే సరిపెట్టుకుంటాం బాబయ్య. చిరంజీవి గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప? పవన్ కళ్యాణ్ని పొగిడిన దర్శకరత్న దాసరి నారాయణరావు చిరంజీవిని ఎందుకు మర్చిపోయాడు? నిజంగానే మర్చిపోయాడా, లేక కావాలనే చిరంజీవి పేరు ప్రస్తావించలేదా? మరి అల్లు అర్జున్ తన మామ చిరంజీవే గ్రేట్ అని ఎందుకన్నాడు? అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? దానికి దాసరి వంటి వారు ఏం ఆజ్యం పోస్తున్నారు? లేక మీడియానే అనవసరంగా అగ్గి పుట్టిస్తుందా? అసలేం జరుగుతోందో మాకు తెలియాలి అంటారా? అయితే చూడండి. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? గిరీశమన్నా ఏదేమన్నా హీరో అంటే పవన్ కళ్యాణే అన్న, మస్తు ఎత్తాడు. సర్లేవా, చిరంజీవి కన్నానా? ఆ రోజుల్లో చిరంజీవి పోస్టర్ కనపడితే చాలు మాలాంటి వాళ్ళు అందరూ దానికి దండలు వేసేసేవాళ్ళు. హీరో అంటే చిరంజీవేరా. అది కాదన్నా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల చూసినాక పవన్ కళ్యాణే సూపర్ అనిపిస్తుంది నాకైతే. నాకే కాదన్నా, మన బొబ్బిలిపూరి డైరెక్టర్ పేరేంది, గాయన కూడా పవన్ కళ్యాణే గ్రేట్ అన్నాడు కదా. ఎవరో దాసరి నారాయణరావు గారా? ఏ నీతో అన్నారేటి పవన్ కళ్యాణ్ గ్రేటు చిరంజీవి కాదని? అరే గా బన్ని సినిమా లేదా, సన్ ఆఫ్ సత్యమూర్తి, దాని ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు దాసరి ఏమన్నాడు, ఈ జమానాల యాక్టర్లంతా పవన్ కళ్యాణ్ ఇమిడియట్ చేస్తున్నారని అనలేదా? అంటే పవనే గ్రేట్ అని కదా అర్థం. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా
పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదురా. ఆయన పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తున్నాడు కదా, అందుకే అని ఉంటాడు. నాకైతే అప్పటికి ఇప్పటికీ చిరంజీవే గ్రేట్. చిరంజీవే ట్రెండ్ సెటర్. ఏం స్టెప్పులు వేసేవాడు రా బాబు, ఏం పైకిలు చేసేవాడు. చిరంజీవేరా నాయన. నువ్వు అన్నదే నిన్న బని కూడా అన్నారా బై. ఎవరా? అల్లు అర్జునా? ఏమన్నాడేటి? గదేరా బై, మా అందరికన్నా చిరంజీవే గ్రేటు. మేమంతా గాయన దగ్గరనే యాక్టింగ్ నేర్చుకున్నామని బన్నీ వరంగల్ రుద్రమదేవి ఫంక్షన్ లో చెప్పిండు. చెప్పకేం చేస్తాడరా? చిరంజీవే మరి. మరైతే గాయన ఎవరు? దాసరి నారాయణరావు మాట్లాడిండు. పవనే గ్రేట్ అని ఎందుకన్నాడు? దాసరి నారాయణరావు కూడా చెడు ఉద్దేశంతో ఏది అని ఉండడు. ఆయనకు తోసింది ఏదో అనేడు. ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరేమన్నా కాలుతుంది మరి. వాళ్ళకి కనుక కాలిందనుకో ఎవరో ఒకరికి మూడినట్టే. అయితే ఇప్పుడు ఎవరికి మూడుందో? ఎవరికి కదా, ఊరికే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని భుజాలకు ఎత్తుకుంటే ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదైనా చేసేస్తారు మరి. అయితే గా లొల్లి మనకెందుకులే. ఆయన నా మటుకు నాకైతే పవనే గ్రేట్ అనిపిస్తుంది అన్న. సరే, నీకు ఇష్టం అయితే ఆయన సినిమాలు అన్నీ ఎడవకుండా చూడు, సరేనా? ఉంటాను మరి. నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? ఒక్కొక్కళ్ళది ఒక్కో ముచ్చట, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పండగ. విదేశాల్లో కొందరు టమాటాలతో కొట్టుకొని పండుగ చేసుకుంటారు, మరో చోట బురదలో దొర్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. అలాగే మన కర్నూల్లో ఓ వెరైటీ ఆట ఉంది. శుభ్రంగా కొట్టుకోవడమే ఆ ఆట. అదేంటో ఇప్పుడు చూద్దాం. జనమంతా గుంపులు గుంపులు ఉన్నారు. ఏం కావచ్చునోలా? అరే ఏం బాధ వచ్చిందో ఏమో అని అనుకుంటున్నారు కదా. గసొంటిది ఏం లేదు. గాళ్ళందరూ కొట్టుకోనీకి రెడీ అవుతున్నారు. మామూలుగా కాదు, పిడికలతోని కొట్టుకునేందుకు కారాలు మిరియాన్ని నూరుతున్నారు అన్నమాట. ఒక దిక్కు ఒక వర్గం, ఇంకో దిక్కు ఇంకో వర్గం. ఇదంతా కర్నూలు జిల్లా అస్పరి మండలం ఖైరుపెల్లిలా ప్రతి సంవత్సరం ఈ ఊళ్ళే పెండతోడి చేసిన పిడికలతోని ఎట్లా కొట్టుకుంటున్నారో చూడురే. చూసిండ్రా ఎట్లా పిడికలతో కొట్టుకుంటున్నారో. గాళ్ళు తాగుతలేరు, నాకు గీళ్ళు తాగుతలేరు. ఇంతమంది ఎందుకు ఇట్లా పిడికలతో కొట్టుకుంటున్నారో గాలే ఊళ్ళని అడుగుదాం. అయ్యా ఈరేషా, ఏందో జర చెప్పు నాయన. ఈ కైరూపుల గ్రామంలో నుగ్గులాట జరుపుకోవడానికి కారణము, మా గ్రామం నుండి ఈ కాళికాదేవి పెండకని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ వీరభద్రస్వామి అందరిలో ఉన్నాడు. అక్కడ మా కాళికాదేవిని చూసి వీరభద్రస్వామి పట్టుకోవడానికి ప్రయత్నించినాడు. కాకపోతే కాళికాదేవి ఊర్లోకి రా, మా వాళ్ళతో చెప్పి నిన్ను పేడతో కొట్టిస్తాను అని చెప్పడం వల్ల, ఊర్లోకి వస్తే కొట్టిస్తానని చెప్పడం వల్ల వీరభద్రస్వామికి బెదిరించింది. అక్కడి నుంచి వీరభద్రస్వామి కొట్టిస్తారేమో అని చెప్పి ఉప్పాలతోటికి వెళ్ళి గిడ్డాంజనేయ స్వామిని, ఈ చెన్నంపల్లికి వెళ్ళి కాతిరికాయ స్వామిని, కారుమంచికి వెళ్ళి హొయలోలికిస్తూ ర్యాంప్ పై నడవడమే కష్టం. ఇక ఎత్తుమడాలేసి వయ్యారాలు పోవాలంటే చాలా కష్టం. కష్టమే కాదు, డేంజర్ కూడా. ఎందుకంటే హై హీల్ చెప్పులు సోగ్గానే ఉంటాయి కానీ మనిషిని అమాంతం కింద పడేస్తాయి. ఫ్యాషన్ షోల్లో అందమైన అమ్మాయిలకు హై హీల్స్తో చచ్చేటన్ని కష్టాలు వస్తున్నాయి. ఇగో బుడ్డ గుడపేవులు కట్టుకొని మోడల్స్ క్యాట్ వాకు, మళ్ళా దాని మీకెళ్ళి ఎత్తు చెప్పులు వేసుకొని గాళ్ళు నడుస్తుంటే గల బాధలు ఎట్లుంటాయి ఏందో మేము చూపెడతాం, మీరు చూడుర్రి. ఈమెను చూసిరా ఎట్లా నడుచుకుంటూ వస్తుందో. ఓ పడనే పడ్డది.
అరే రే 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 దెబ్బగిల్లు తాకిన అయ్యింది. ఇక ఇంకో ఆమెను చూడురి. అయ్యో ఏం చూస్తున్నావు లేవు, ఇక ఏం నవ్వుతున్నావు, ఇక చెప్పులు ఇడిచే రాదు. Milan, Tokyo, I think it's in Japan, Asia, Malaysia, Las Vegas to play, LA, if you pay my way, fashionista, బాగానే వస్తుంది కానీ చూడాలి. you would ever dare to go against, that beauty is a trade, అబ్బా మోకాల చిప్పలు వలగగల. dare to go against, that beauty is a trade and everyone is paid. అమ్మా ఊరారి గా పిల్ల నీళ్ళలా పడ్డది, లేపనాన్ని లేపుతలేడు. How do you fashion? ఏహే తర్వాత చూపెడదు కానీ ముందుగా గా పిల్లలు లేపోసా. Fashionista, how do you look? New York, London, Paris, Milan, Tokyo. అయ్యో 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 పడగలరా నాయన. వామ్మో ఏందది, కాళ్ళు చేతులు ఇరిగినా దిక్కులేదు ఈ ర్యాంప్ వాక్స్ అలా కూడా. How do you look? Fashionista, how do you look? చూసిండ్రా మోడలింగ్ అంటే ఏందో అనుకున్నాం కానీ వెనకాలకి ఇంత బాధ ఉంటుంది. Fashionista.